ప్రపంచ దేశాల నుండి చొరబాటుదారులుగా ఆస్ట్రేలియాకు వచ్చి ఆ పైన శరణార్థులుగా మారి వాళ్ళ జీవితం గడుపుతున్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఆస్ట్రేలియన్లు మంచి లైఫే ఇచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో అక్కడ ప్రత్యేకించి ఆస్ట్రేలియన్ల ప్రాణాలు తీయడానికి జరిగినటువంటి కుట్రలు అవి బయటపడటం, దాంతో ముస్లిం సామాజిక వర్గం మీద ఆస్ట్రేలియన్ ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేయడం, ఇప్పటిదాకా ప్రశాంతంగా గడుస్తున్నటువంటి ముస్లింల కుటుంబాలలో అంటే ఈ రాడికల్ మెంటాలిటీ ఉన్నవాడిని పక్కన పెడితే బాధ్యతగా బ్రతుకుదాం, మన పిల్లలు బాధ్యతగా బ్రతకాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి సమస్య ఎదురయ్యేటప్పటికీ చివరికి వాళ్ళు మతమే వదిలేయడానికి సిద్ధపడ్డారు. 800 మంది ముస్లింలు తాజాగా ఇస్లాంని వదిలేయడం అన్నటువంటిది కీలకమైంది. బాండీ అటాక్ ఏదైతే మొన్న మధ్యన ఆస్ట్రేలియాలో జరిగిందో, ఈ అరాచకం చూసిన తర్వాత ముస్లిం సమాజం మీదన ఆస్ట్రేలియా సమాజంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతని చూశాక అసలు ఇట్లాంటి దిక్కుమాలని పని ఎందుకు చెయ్యాలి మన వాళ్ళు అన్నటువంటి ముస్లిముల్లోనే వచ్చిన పశ్చాత్తాపంతో వచ్చినటువంటి మార్పు మంచి పరిణామం.